శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమివరాజముఖం నమామ. అమరీకబరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కిష్కింధాకాండలో ప్రస్తుతం వర్ష ఋతు వర్ణన అద్భుతంగా సాగుతున్నది. ఇది కేవలం ఋతువర్ణనే కాదు, ఋతువర్ణన అనే ఒక మిషతో ప్రకృతికి పరమాత్మకి ఉన్న సంబంధాన్ని, అదేవిధంగా ప్రకృతికి జీవాత్మకి ఉన్న సంబంధాన్ని, ఈ రెండు విధానాల ద్వారా ప్రకృతి మాధ్యస్థ్యంతో పరమాత్మ జీవాత్మలకు ఉన్న సంబంధాన్ని నిరూపించటానికి ఆ ప్రయత్నం కూడా అందులో సూచ్యార్థ సూచనంగా, ధ్వన్యర్థ సూచనంగా జరుగుతున్నది. ఇది ఋతువర్ణన యొక్క ప్రముఖమైనటువంటి ప్రయోజనం. ప్రకృతికి పరమాత్మతోటి జీవాత్మతోటి సంబంధం ఎలా ఉన్నది అనే ప్రశ్న సహజంగానే మనకి ఉద్భవిస్తుంది. మొట్టమొదట పరమాత్మతో ఉన్న సంబంధం తీసుకున్నట్లయితే ఆ పరమాత్మే ఈ ప్రకృతిని సృష్టించాడు. కాబట్టి ఎవరి చేత సృష్టించబడిందో వారిని చెప్పటం ప్రకృతి యొక్క లక్షణం. ఎందుకంటే పరమాత్మ కారణం, ప్రకృతి కార్యం అని అనుకున్నట్లయితే కారణ ధర్మాలు కార్యంలో కనపడి తీరుతాయి. అప్పుడు కార్యం ఏం చేసిందనమాట, ప్రకృతి ఏం చేస్తున్నదనమాట, తనలో పరమాత్మ లక్షణాలని మీరు చూడగలిగితే చూడండి అని ఆ ప్రకృతి మనకు చూపిస్తున్నది. మరి ప్రకృతికి జీవాత్మకి సంబంధం ఏమిటి అంటే ప్రకృతే చెప్తున్నది, నేను పరమాత్మ ఇద్దరమే ఉన్నాము. ఇంకా నిజంగా ఆలోచిస్తే నేను లేను, పరమాత్మే ఉన్నది. నేనే లేనప్పుడు జీవాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? లేదు, జీవాత్మ లేదు, నేను లేను, ఎవరు లేము, పరమాత్మ ఒకటే ఉన్నది అనే అర్థాన్ని జీవాత్మకి బోధించి చెప్తున్నది ప్రకృతి. కానీ ఆ విషయం జీవుడు గ్రహించటం లేదు. గ్రహించటంలో బాగా విఫలమైపోతున్నాడు. ఎక్కడో 100-1 ఒకళ్ళిద్దరు గ్రహిస్తారు, అందరూ గ్రహించడం సాధ్యం కాదు. అది ప్రకృతి ధర్మం కూడా కాదు. ప్రకృతి ఆ విధంగా నిర్దేశించిందని భావించాలి తప్ప దానికి వేరే కారణం మనం ఏమీ చెప్పలేం. ప్రకృతి నిర్దేశించింది అంటే పరమాత్మ నిర్దేశించినట్లే అర్థం. ఈ ప్రకృతి ఇప్పుడు రకరకాల దశల్లో రకరకాల పరిణామాలు పొందుతూ ఉన్నది. మొట్టమొదట పంచభూతాత్మకంగా ఉన్నది. ఈ పంచభూతాలు ఒకదాంతో ఒకటి కలిసి పంచీకరణం చెంది ఒకటి అన్నింటితో కలిసి అన్నింటినీ తనలో కలుపుకుని ఈ మానవ శరీరాన్ని సృష్టించి ఆ మానవ శరీరానికి ఒక మనస్సునిచ్చి ఆ మనస్సుని లాగి పట్టేయటానికి పంచేంద్రియాలని కూడా సృష్టించి ఇచ్చి ఇంత ఏర్పాటు చేసి పెట్టింది మానవుడి మీద. ప్రకృతి తన ప్రభావాన్ని చూపించింది. కానీ నిజానికి ఈ ప్రకృతిలోను
ఆ జీవాత్మలోను ఆ పరమాత్మే మొత్తం వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు అంతటా వ్యాపించి ఉన్నదే ఉంటుంది తప్ప కొంతవరకే వ్యాపించి ఉన్నది ఉండదు, అంతటా ఉండలేదు. ఎందుకని? కొంతవరకు వ్యాపించింది కొంతవరకే ఉంటుంది, ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటుంది, ఇంకో చోట ఉండదు. కానీ పరమాత్మ అలా కాదు కదా, అంతటా ఉంటాడు. పరమాత్మ లేని చోటే లేదు. అంటే జ్ఞానం విస్తరించని, సూటిగా స్పష్టంగా ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే జ్ఞానము విస్తరించని ప్రదేశం అంటూ లేదు. మళ్ళీ ఇక్కడ జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. జీవజ్ఞానం, స్వస్వరూప జ్ఞానం. జీవజ్ఞానం పరిమితం, ఇది సాపేక్షం. పరమాత్మ జ్ఞానం నిరపేక్షం. ఈ రెండు పదాలు మనం ఎప్పుడూ పరిచయం చేసుకుని వీటిని నిరంతరం భావన చేస్తూ ఉండాలి. సాపేక్షం, నిరపేక్షం. సాపేక్షం అంటే జీవజ్ఞానం మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది, అది ద్వంద్వ స్థితి. అంటే స్వస్వరూప జ్ఞానానికి మరొక ఆధారం అక్కర్లేదు, తనకు తానే ఉండగలుగుతుంది, ఎప్పుడూ ఉంటుంది. అది ఉండని కాలం, ఉండని ప్రదేశం ఇలాంటివి లేవు. అది శాశ్వతం, అది కానిదంతా అశాశ్వతం. ఈ దృక్పథాన్ని నీకు కలిగించటం కోసమే పరమాత్మ ఆడుతున్న మాయా నాటకం. ఇదే మాయా. ఆ పరమాత్మ తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోవటానికి మాయే కారణం. మాయ అంటే అజ్ఞానమే. ఒక్కసారి కనుక ఆ అజ్ఞానం అనేటటువంటి బంధం, ఆ ముడులు కనుక విడిపోయినట్లయితే పరమాత్మ జ్ఞానం అనేది మనం తెలుసుకోవటం ప్రారంభించిన తరువాత క్రమక్రమంగా ఇంకా నెమ్మదిగా ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి తిరిగి చూడటం, మళ్ళీ దిగజారిపోవటం అనేది ఉండదు. ఇంత ఉద్దేశాన్ని పెట్టుకొని ఇక్కడ ప్రకృతి వర్ణన చేస్తున్నాడు వాల్మీకి. ప్రకృతి అంటే ఆకాశం, వాయువు, తేజస్సు, జలం, భూమి. ఈ 5 వీటికి ఉన్నటువంటి గుణాలు. ఇదే ప్రకృతి. రకరకాల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వర్ష ఋతువు వచ్చింది. మొట్టమొదట సూర్యుడిని ఉపాసించడం చెప్పాడు. సూర్యుడి నుంచి క్వసూర్య ప్రభవో వంశ క్వచ అల్ప విషయామతిగా అన్నాడు కదా కాళిదాసు. రాఘవ వంశం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? సూర్యుడి దగ్గర నుంచి ప్రారంభమైంది. అసలు ప్రాణమే సూర్యుడి దగ్గర నుంచి పుట్టింది. ఆ సూర్య ఉపాసన చేసి క్రమంగా వర్ష ఋతువుని వర్ణిస్తున్నాడు. వర్ష ఋతు ధర్మాలు మనకు అన్నీ తెలిసినవే. ఆ తెలిసిన ధర్మాల్ని వాటిని పుచ్చుకుని వాటితో చక్కటి భావాల్ని పెనవేసి ఆలోచించి ఆ భావాల్ని ఒక అలంకార రూపంలో చెప్తున్నాడు వాల్మీకి. అది కవిత్వం. ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పుకుంటే కవిత్వం కాదు. ప్రకృతిని భావనాపూర్వకంగా చెప్తే, ఆహ్లాదకరంగా చెబితే, రమణీయార్థ ప్రతిపాదకంగా చెప్పినట్లయితే అది కవిత్వం అవుతుంది. కథని అలాగే చెప్తాడు వాల్మీకి, వర్ణనలు అలాగే చేస్తాడు. ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా మనకు కనిపించేవి ఏమిటి అన్నట్లయితే మేఘాలు, సంపూర్ణంగా మేఘాలు, మేఘాల్లో మెరుపులు, ఆ మేఘాల యొక్క బాగా దట్టంగా వ్యాపించి ఉన్న కాలంలో ఆకాశంలో విహరించే బెగ్గురు పక్షుల మాలలు, పర్వతాలు, శిఖరాలు, ధారాపాతంగా వర్షం కురవటం, భూమి అంతా తడిసిపోవటం, నదులు నిండుగా ప్రవహించటం, వృక్షాలు చక్కగా పుష్పించి వికసించి ఫలించి ఉండటం, ఎక్కడ చూసినా ప్రకృతి నీరు సమృద్ధిగా లభించటం వల్ల పచ్చగా రంగురంగులతో కనిపిస్తూ ఉండటం, ఇది వర్ష ఋతువు యొక్క శోభ. ఇప్పుడు ఏమంటున్నాడు? విద్యుత్ పతాకా
సబలా కమాలాః శైలేంద్రకూట ఆకృతి సన్నికాశాః గర్జంతి మేఘాః సముదీర్ణనాదాః మతా గజేంద్రా ఇవ సంయుగస్థాః. మేఘాలు మత్త గజేంద్రాల్లాగా నినదిస్తున్నాయి అంటున్నాడు. మేఘాల్ని మత్త గజాలతో పోలిస్తున్నాడు. అది సహజమైన అద్భుతమైన పోలికే. మేఘం నల్లగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది, వ్యాపించి ఉంటుంది ఆకాశం అంతా. ఏనుగు కూడా భూమి మీద అంతా వ్యాపించి ఉంటుంది, మదించి ఉంటుంది. అందులోనూ ఒక మేఘం మరొక మేఘంతో పోటీ పడి ఢీకొంటే అది ఎలా ఉంది అంటే, రెండు మత్తగజాలు తమలో తాము ఆధిపత్యానికి పోరాడుకుంటున్నట్టు ఉన్నాయి. మరి బాగానే ఉంది. ఇక్కడ మేఘాలు మత్తగజాల్లా ఉన్నాయి అన్నారు. మేఘాలకున్న లక్షణాలు ఏమిటి? మరి ఒకటి రెండు సామాన్యమైన పోలికలు చూపించాలి కదా. ఉన్నాయి పోలికలు. ఏం పోలికలు ఉన్నాయి అంటే, విద్యుత్ సకాశాహ, విద్యుత్ పతాకాహ. విద్యుత్ అనే పతాకలు, మెరుపు తీగలు మెరుస్తున్నాయి, అవి పతాకల్లాగా కనిపిస్తున్నాయి మేఘాలకి. అదే విద్యుత్తు పతాకలు ఏనుగులకు కూడా పతాకలుగా కనిపిస్తున్నాయి. సబలా కమాలాహ. ఏనుగుల మెడల్లో ఆ పూచినటువంటి పుష్పాలు ఆ ఏనుగుల మీద కూడా పడి ఉన్నాయి. ఆ ఏనుగుల మీద పడిన పుష్పాలు పుష్పమాలలు అవి. మరి మేఘాలకి పుష్పాలు అవి సబలాకాహ. ఆకాశంలో బెగ్గురు పక్షులు ఇలా దండలు దండలుగా పెడుతుంటాయి, అదే మాలలు. శైలేంద్ర కోటాకృతి సన్నివాస. ఒక పర్వత కోటాల్లాగా, పర్వతం యొక్క శిఖరాల్లాగా శిఖరం అంతా ఆక్రమించి ఉన్నాయి మేఘాలు. శిఖరాల్లాగా ఉన్నాయి ఏనుగులు. గర్జంతి మేఘా. ఇక్కడ ఏనుగులు కూడా ఇవి ఘీంకారం చేస్తున్నాయి. సముదీర్ణనాదాః మతా గజేంద్ర ఇవ సంయుగస్థాః. దీంతో ఏమవుతోంది అంటే, ఒకానొక రమ్యమైన భావం ధ్వనిస్తోంది. ఏమని? లోక ప్రసిద్ధులు సకల భాషణ కోవిదులు వేద మార్గాన్ని ప్రతిష్ఠించటానికి వాదించే వారందరూ ఈ ఉదాహరణలో ద్యోతమానం అవుతున్నారు. వేదాన్ని నిరంతరం ఉచ్చైశ్వరంతో పఠిస్తూ ఉంటే, ఇక్కడ మేఘాలు నినదిస్తూ ఉంటే ఆ మేఘనాదం ఏనుగుల బృంహితం ఇది ఏను వలె ఉన్నది అంటే ఒక వేదనాదం వలె ఉన్నది. ప్రకృతిలో వేదాన్ని వినటం అంటే ఇదే. మేఘాలు గర్జించినప్పుడు, ఉరిమినప్పుడు మేఘాల ఉరుములో వేదాల్ని వినాలి. ఇది వేద పండితుని యొక్క లక్షణం. వేదాలంటే భక్తి కలిగిన వారి లక్షణానికి కూడా కలిపి చెప్తున్నారు. ఆ అర్థం జ్యోతమానం అవుతోంది ఇక్కడ. అందుకనే ఈ వర్ణన మనం ప్రతి శ్లోకాన్ని కూడా విడిచిపెట్టకుండా చదువుతున్నాం. ఇంకా చెప్తున్నాడు, వర్షోదకాప్యాయిత శాద్వలాని ప్రవృత్త నృత్యోత్సవ బర్హిణాని వనాని నిర్వృష్ట బలాహకాని పశ్యాపరాణ్యేష్వధికం విభాంతి. వనాని అధికం విభాంతి. వనములు మిక్కిలి ప్రకాశిస్తున్నాయి. ఎప్పుడు అంటే అపరాణ్యేషు, మధ్యాహ్నం నుంచి చీకటి పడే లోపు అంటే సాయంకాలాల్లో ఈ వనాలు ఇంకా బాగా ప్రకాశిస్తున్నాయి. ఎందుకనయ్యా? ఉదయం నుంచి వీటిల్లో ఏ విధమైన మార్పు వచ్చింది అంటే, ఈ వనాలంటే పచ్చిక బీళ్లు ఉంటాయి కదా, ఈ పచ్చిక బీళ్ళన్నీ కూడా వర్షపు నీటితో తృప్తిగా తడిచిపోయినది. ఇంకా ఆ పచ్చిక బీళ్ళకి అసంతృప్తి అనేది ఎక్కడ లేదు. రెండవది, వర్షోదక ఆప్యాయిత శాద్వలాని. ఇంకా ప్రవృత్త నృత్యోత్సవ బర్హిణాని. సాధారణంగా వర్షాకాలంలో నెమళ్ళు మిక్కిలి ఉత్సాహంతో ఉంటాయి. ఆ మేఘం కనిపించింది అంటే నెమలి ఉత్సాహంతో నాట్యం చేస్తుంది. ఇది ధర్మం. ఆ జంతువు, ఆ పక్షి యొక్క ధర్మం అది. కాబట్టి ఇప్పుడు శాద్వలాలన్నీ చక్కగా నీటితో తడపబడి నవనవలాడుతూ గాలికి అల్లల్లా ఊగుతూ కనుల పండుగగా
మంచి శ్యామ వర్ణంలో ఉన్నాయి శాద్వలాలు. శాద్వలాలంటే పచ్చిక బిళ్ళు. ఇంకా అదే సమయంలో ఏం కనిపిస్తున్నాయి? ప్రవృత్త నృత్యోత్సవ బర్హిణాని. ఏవి బర్హిణములు? ఈ శాద్వలములు కలదియేది వనము, బర్హిణములు కలదియేది వనము. అవి విశేష సంబంధం అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఏది విశేషమో, ఏది విశేషణమో, ఏది కర్తో, ఏది కర్మో, ఏది క్రియో గనక శ్లోకంలో పట్టుకోగలిగితే మనకు శ్లోకం అర్థమైపోతుంది, చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. వర్షోదక ఆప్యాయిత శాద్వలాని. వర్షోదకం చేత చక్కగా సంతృప్తి పరచబడినటువంటి పచ్చిక బీళ్లు కలవి. ప్రవృత్త నృత్యోత్సవ బర్హిణాని. నృత్యోత్సవంలో ప్రవృత్తమవుతున్నటువంటి బర్హిణముల యొక్క నెమళ్ళ యొక్క సమూహములు కలవి వనములు. ఇంకా వన అని ఎలా ఉన్నాయి? నిర్వృష్ట వలాహకాని. ఉదయం నుంచి ఓ తెల్లవారుజాము నుంచే మొదలైన మేఘాలు బాగా కూడుకొని మధ్యాహ్నం సూర్యుడు కొంచెం బాగా పైకి వచ్చేదాకా మొత్తం తమలో ఉన్న జలాన్ని అంతటినీ కురిపించి పారేసినాయి. నిర్వృష్ట, సంపూర్ణంగా ఆ వృష్టిని కురిపించినటువంటి బలాహకాని. ఏవి బలాహకములు కలవి? వనములు. అవి ఏం చేస్తున్నాయి? పశ్య లక్ష్మణ, చూడైనా అపరాహ్నేష్వధికం విభాంతి. అంటే వర్షం బాగా ఎక్కువసేపు కురిసిన తర్వాత ప్రకృతి ఎలా ఉంటుంది? ఇది అద్భుతమైన దృశ్యం. ఇది మనకు నిత్యం వర్షాకాలంలో ఇలాంటివి, అంటే పట్టణాల్లో నగరాల్లో బాగా దీన్ని ఏమంటారు, సిమెంటు కాంక్రీటు జంగిల్స్లో అయితే ఇలాంటి శోభలు కనపడవు. కానీ పల్లె పట్టుల్లో, పొలాలున్న ప్రదేశాల్లో, అందులోనూ వనాలు, అడవుల్లో, అరణ్యాల్లో ఈ దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇది మనస్సుకి వికాసాన్ని కలిగిస్తుంది. వాల్మీకి ఈ వర్ణనలు చేయటం వల్ల రెండు ప్రయోజనాలు. సాధకుడి మనస్సుకి ప్రకృతిలో విహరించినందువల్ల కలిగే ఆ పులకరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకటి, మహాకవి వర్ణించినటువంటి ఆ రమణీయమైనటువంటి ప్రకృతి వర్ణనాపరములైన శ్లోకాలు చదివితే ఆ ఆనందం కలుగుతుంది. ఒకటి. రెండవది, అందులో ధ్వనించేటటువంటి అర్థాన్ని ఆలోచించి ప్రయత్నపూర్వకంగా సాధించుకొని అది ఒక గొప్ప కాయో లేకపోతే అలాంటిదైతే ఆ కాయని పట్టుకుని భేదించి దాన్ని ఆస్వాదిస్తే, దాంట్లో ఉన్న రసాన్ని ఆస్వాదిస్తే ఆనందం కలుగుతుంది. అంతే తప్ప కేవలం విని వదిలేస్తే, అందులో ఏ భావం ఉందో తెలియకుండా, తెలుసుకోకుండా వదిలేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఈ రెండు రకాల ప్రయోజనాలు ఒకదాని మీద ఆధారపడి మరొకటి ఉంటే ఉండవచ్చు. అటువంటి ప్రయోజనాలు ఈ ప్రకృతి వర్ణనల వల్ల జరుగుతున్నది. కథ ఇప్పుడు ఆగిపోయింది. ఇది చెప్పి ఇప్పుడు కథ ఆగలేదు. రాముడు కథ నడుపుతున్నాడు. ఏం చేస్తున్నాడు? భరతుడు వచ్చినప్పుడు భరతుడికి ఏ విధంగా భగవద్గీత ఉపదేశించాడో అలా కాకుండా తాను విశ్వామిత్రుడు వెంట బయలుదేరిన దగ్గర నుంచి తన యొక్క ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా, తన సంభాషణ ద్వారా లోకానికి ఏ విధమైనటువంటి హితబోధ చేస్తున్నాడో తెలుసుకోగలిగినప్పుడు లోకం తెలుసుకోగలుగుతోంది, లేకపోతే తెలుసుకోవటం లేదు, అది వేరే సంగతి. అలా చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు కూడా, అంటే ఈ ప్రకృతి వర్ణన కాలంలో కూడా ఆ బోధ జరుగుతూనే ఉన్నది. రామాయణ బోధ తపస్వాధ్యాయ నిరతం దగ్గర నుంచి పట్టాభిషేకం అయ్యేదాకా బోధ జరుగుతూనే ఉంటుంది. బోధ ఆగదు. వర్ణన సందర్భంలో ఆగిపోయింది కదండి, ఆగలేదు. మనకి మనసులో అర్థం ధ్వనిస్తున్నది. ఒక విషయాన్ని కవి సూటిగా చెప్తే ఆనందం కలుగుతుంది. సూటిగా చెప్పేదా దానికన్నా కూడా దాంట్లో ఒక మిష పెట్టి, ఒక వ్యాజం పెట్టి, ఒక మాట చెప్పి ఒక క్షణం ఊరుకుంటే, ఆ మాటని అర్థం చేసుకుంటే అందులో ఓహో ఇదా అర్థమని ఆ అంతరార్థాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు పాఠకుడిలో మరింత ఆనందం కలుగుతుంది. అదే ధ్వని అంటారు, అదే రసానందం అంటారు, అదే కావ్యానందం అంటారు. ఆ ఆనందాన్ని కలిగించటం, కావ్యానందమే బ్రహ్మానందానికి దారి తీయాలి.
లేకపోతే కావ్యానందంతో ఆగిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ఇది అద్వైత మత సిద్ధాంతం. అదే చెప్తున్నాడు, పశ్య అపరాణ్యేష్వధికం విభాంతి. ఎంత అద్భుతంగా చెప్పాడు. వర్షం కురిసింది, వెలిసిపోయింది, శాద్వలాలు మళ్ళీ చక్కగా రెపరెపలాడుతున్నాయి. అదేవిధంగా నెమళ్ళు వర్షం కురిసిన సేపు ఆగిపోయాయేమో కానీ వర్షం వెలిసిన తర్వాత ఇవి చక్కగా పుర్లు విప్పి నాట్యం చేస్తున్నాయి. తర్వాత మేఘాలు తమకున్న మొత్తం నీరంతా పూర్తిగా ఇచ్చేశాయి, వెళ్ళి మళ్ళీ అవి నీళ్లు తెచ్చుకోవాలి, వర్షాకాలంలో తెచ్చుకుంటాయి. అలాంటప్పుడు అపరాహ్న సమయాల్లో ప్రకృతి ఇలా ఉందయ్యా అని వర్ణిస్తున్నాడు మహాకవి. అంటే ఇక్కడ పెద్దలు గోవిందరాజాదులు వ్యాఖ్యానంలో మరొక విశేషం చెప్పారు. ఏమని? ఇక్కడ దివ్య దంపతులైన లక్ష్మీనారాయణులు తమ చేత ధరించిన కడవలతో నీళ్లు తెచ్చి కుదుళ్లల్లో పోసి తడిపి పెంచినటువంటి తోటలలాగా ఉన్నాయి సకల లోకాలు. ఇది అంతరార్థం. వాన కురిపించడం అంటే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు తాము తమ చేతులతో కడవలతో నీళ్లు తెచ్చి అవసరమైన చోట ఇవ్వటం అని అర్థం. అది భావించాలి మనం. అలా భావించకపోతే మనకు అసలు అద్వైతం అర్థం అంటే ఏమిటో అర్థం కాదు. అలా భావిస్తే అప్పుడు తెచ్చి చక్కగా కుదుళ్ళల్లో పోసి అవి లోపలికి వెళ్ళేదాకా ఇంకేదాకా వాటిని చేసి ఆ జల ఫలితాన్ని ఆ మొక్కలు తీగలు వృక్షాలు పొందేటట్లు చేస్తున్నాయి. అంటే తాము పెట్టినటువంటి తాము సృష్టించిన ఈ ప్రాణానికి కావలసినటువంటి వనరులు సంకల్పించి, బాబు ఇప్పుడు మీకు చక్కగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు సమకూర్చాము, ఇప్పుడు నన్ను గురించి మీరు ఆలోచించండి. అలా కాకుండా మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకుంటున్నారు. అది పనికిరాదు. మాగ్రథ, అదే ఈశావాస్యోపనిషత్తు చెప్పిన మాట. మీరు గృధిమ్మాకర్షి, లోభం, ధనకాంక్ష ఇలాంటి వద్దు. ఇటువంటి చక్కటి పరిస్థితులు ప్రకృతిని ఏర్పరిచినప్పుడు ప్రకృతి ఏ విధంగా, ఆ ప్రకృతి వెనకాల ఉన్న కారణాన్ని తెలుసుకోండి. ఆభరణాలు కనిపిస్తే ఆభరణాల వెనక బంగారం ఉందని తెలుసుకోండి. కొండలు మూకుళ్ళు కనిపిస్తే దాని వెనక మట్టి ఉందని తెలుసుకోండి అని మీరు కార్యకారణ భావాన్ని ఊహించండి అని చెప్తుంది ప్రకృతి. అదే చెప్తున్నాడు. కాబట్టి భగవంతుని దయాదృష్టి చేత అర్ధకామాలు సమృద్ధి కలుగుట చెప్పబడినది. అంటే ధర్మార్థకామాల్లో అర్ధకామాల్ని నీకు ఎంతవరకు ఇవ్వాలో ప్రకృతి నువ్వు ప్రయత్నం చేసినా చేయకపోయినా వచ్చి తీరుతుంది. రాలేదని నువ్వు ఏడ్చి మొత్తుకున్నా రాదు, వచ్చిందని ఆనందించినా అది పోదు. వచ్చేది వస్తుంది, రానిది రాదు. ఆ వచ్చిన దాన్ని నువ్వు నీ జీవిత సాఫల్యానికి కారణం ఏమిటే అది నువ్వు ఆలోచించు అని చెప్పటమే. అలా కాదండి, ప్రకృతి అనేది మీరు చెప్పినట్టుగా మా జీవిత సాఫల్యాన్ని గురించి ఆలోచిస్తాం, కానీ మీ పరమాత్మను మాత్రం మేము అంగీకరించాం. ఏ శక్తి లేదండి, ఈ భూమి దీని అంతటా ఇవన్నీ ఇస్తున్నాయి, ఇది మా నిశ్చిత అభిప్రాయం, దీనికి ఇదే స్వతంత్రం తప్ప దీని వెనకాల ఇంకొకటి లేదు. పోనీ ఆ పద్ధతికైనా రండి. మీరు లేదు అని మీరు ఎలా ఒక్కటే ప్రశ్న. ఇంత వాదోపవాదాలు పిడివాదాలు ఇవన్నీ అక్కర్లేదు. ఒకటే ప్రశ్న, ఏది లేదు, అస్తి నాస్తి. నాస్తి అని మీరు ఎలా చెప్పగలరండి? చెప్పడానికి మీకు ప్రమాణం ఏది? ఏదో ప్రమాణం ఉండాలి కదా. ఆ ప్రమాణమే జ్ఞానం అంటున్నాం మేము. జ్ఞాన ప్రమాణం అయితే నీ జీవజ్ఞానం కాదు. జీవజ్ఞానంతో నువ్వు చెప్పలేవు. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి జ్ఞానం అంటే ఇక్కడ సంపూర్ణ వ్యాప్తమైన జ్ఞానం ఉంటేనే తప్ప నువ్వు ఆ మాట చెప్పలేవు. అప్పుడు జ్ఞానం ఉంటే లేదని ఎలా చెప్తావు? సంపూర్ణ జ్ఞానం అంతటా ఉన్న జ్ఞానం ఉంటే అక్కడేమీ లేదు. జ్ఞానం ఉందిగా, ఉన్నదాన్ని లేదని ఎలా చెప్తావు? కాబట్టి అస్మదాదుల యొక్క ఆలోచన ఈ విధానాన్నే జన్మ జన్మల నుంచి ఆలోచిస్తున్నది.
భావనలు చేసుకుంటూ పుట్టి పెరుగుతూ ఇప్పటికీ ఈ స్థితికి వచ్చింది. ఇక నుంచి వెనక్కి తిరగదు, ఇంకా ముందు ముందు సాధించుకుంటూ వెడుతుందనేటువంటి సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతోనే ఇవాళ ఈ రామాయణ అధ్యయనం అనే కార్యక్రమం అందులో సాధనలో ఒక భాగంగానే చెప్పుకోవటం జరుగుతున్నది తప్ప మరొకటి కాదు. ఇది సంపూర్ణమైనటువంటి సంతృప్తిని ఇచ్చేటటువంటి విషయం. అదే చెప్తున్నారు. ఇంకొక విషయం చెప్తున్నారు. సముద్వహంత సలిలాతి భారం బలాకినో వారిధరా నదంత మహత్సు శృంగేషు మగీధరాణం విశ్రమ్య విశ్రమ్య పునః ప్రయంతి. సముద్వహంతః సలిలాతి భారం బలాకినః వారిధరాక నదంతః. అది కర్త పట్టుకుంటే మనకి శ్లోకం తేలిగ్గా వచ్చి వారిధరాహ మేఘములు, మేఘాలు వారిధరములు, అందులో సాభిప్రాయం అంటే బాగా నీటితో పూర్తిగా నిండిపోయి ఉన్న నిండు కొండల్లా ఉన్నటువంటి మేఘాలు. అవి ఏం చేస్తున్నాయి? సముద్వహంత, అందుకనే వారిధరాహ అన్నాడు కదా. సముద్వహంత మోస్తున్నాయి. దేనిని మోస్తున్నాయండి? సలిలాతి భారం, అతి భారంగా సలిలాన్ని పూర్తిగా నీటిని మోస్తున్నాయి. ఇంకా ఏం కలిగి ఉన్నాయి? బలాకినహ, ఇది విశేషణం. దేనికి? వారిధరాహ. బలాకినహ, కొంగల్ని కూడా కలిగి ఉన్నాయి. కొంగల్ని మోయటం లేదు మేఘాలు, నీటిని మోస్తున్నాయి. కొంగల్ని కలిగి ఉన్నాయి అంటే ఆ మేఘాల కింద కొంగలు బార్లుగా ఉన్నాయి. ఇంకా మేఘాలు ఏం చేస్తున్నాయి? నదంతా గర్జనలు చేస్తున్నాయి. ఆ గర్జనలు అదిరిపోతున్నాయి అన్నమాట. ఒకదాంతో ఒకటి, ఈ మేఘంతో పోటీ పడే అది, దాంతో పోటీ పడి ఇంకొకటి, ఈ విధంగా మేఘాలు గర్జిస్తున్నాయి. అటు ఎక్కడ? మహత్సు శృంగేషు, ఎక్కడున్నాయి? నేల మీద లేవు, అవి నేల మీదకి రావు. ఎక్కడుంటాయి? పెద్ద పెద్ద పర్వతాల యొక్క పెద్ద పెద్ద కొండల యొక్క శిఖరాల మీద కూర్చుంటాయి. మహీధరాణం శృంగేషు మహత్సు, మహీధరముల యొక్క పర్వతముల యొక్క ఎత్తైన శృంగ, పెద్ద పెద్ద మహత్సు, విశాలమైన పెద్దవి అయినటువంటి శృంగాల మీద, ఆ కొమ్ముల మీద కూర్చొని అవి ఏం చేస్తున్నాయి? ఆ పెద్ద బరువు ఉంది కదా, ఆ బరువు మోసుకుంటూ పోతున్నాయి. కొంత దూరం వెళ్ళి, అమ్మ ఈ బరువు నేను మొయ్యలేను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని తీసుకుని విశ్రాంతి తీసుకోవడం. ఎక్కడ కూర్చుంటాయి? నేల మీద కూర్చుంటే మళ్ళీ లేవలేవు. ఈ ఎత్తైన చోటే ఉండాలి. ఆ ఎత్తులో పెడుతున్నాయి కాబట్టి వాటికి అందుబాటు అయిన పెద్ద పెద్ద పర్వతాల నెత్తి మీద కూర్చున్నాయి. కాసేపు కూర్చుని ఇంకా ఇలా కూర్చుంటే ఏం లాభం ఉంది, ప్రయోజనం ఏం లేదు, మళ్ళీ మనం వెనకబడిపోతాం అనే ఉద్దేశంతో మళ్ళీ లేచి మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తున్నాయి అవి. అంటే ఇప్పుడు ఈ మేఘాల పరిస్థితి ఎలా ఉందన్నమాట. పెద్ద పెద్ద బరువుల్ని నెత్తి మీద ఎత్తుకొని ప్రయాణాన్ని చేసుకుంటూ మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెడుతున్నాయని చెప్తున్నారు కదా. అదే చెప్తున్నాడు. సముద్వహంత సలిలాతి భారం బలాకినో వారిధరా సమం నదంత మహత్సు శృంగేషు మహీధరాణం విశ్రమ్య విశ్రమ్య పునః ప్రయాంతి. ఈ అర్థం వినటం వల్ల ఒకానొక మహదర్థం మనకి స్ఫురించాలి. ఏమిటది? భగవద్భక్తి పరాయణులైనటువంటి పెద్దలు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు తమ మనసుల్లో భగవద్భక్తి అనేటటువంటి ఒకానొక పెద్ద విజ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఎలాగా? ఈ మేఘాలు ఏ విధంగా నీటితో నిండి ఉన్నాయో పెద్దలు జ్ఞానంతో నిండి ఉంటారు. కానీ ఆ జ్ఞానాన్ని వాళ్ళు బయట పెట్టరు, చెప్పుకోరు. ఇదిగో మాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పుకోరు. మరి ఏం చేస్తారు? మామూలుగా సామాన్య వ్యక్తుల్లాగా లోకంలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కానీ తాము చేసేటటువంటి ఆ జ్ఞాన ప్రయాణాన్ని మాత్రం మానరు అనే ఒక విశేషమైన ఒక గొప్ప మహదర్థం ఈ శ్లోకం వల్ల మనకి స్ఫురిస్తూ ఉన్నది. మేఘాభికామా పరిసంపతంతి సమ్మోదితా భాతి బలాక పంక్తి
వదావధూతావర పౌండరీకి లంబేవమాల రచితాంబరస్య. ఇదొక అద్భుతమైనటువంటి భావన. వర్షాకాలంలో మేఘాలు దట్టంగా ఉండి ఆకాశంలో అవి వెడుతూ ఉంటే ఆ మేఘాల కింద తెల్లటి ఈ ముద్దలుగా మంచు ముద్దలు లాంటి బలాకా పక్షులు, వాటినే బెగురు పక్షులు అంటారు, వాటినే కొంగలని కూడా అంటారు. ఆ కొంగలు వరసలు కట్టి, అది వరుస ఎవరు, అది వాటి అంతటా అవి ఆ లైన్లోకి వచ్చినట్టు కాదు, అసలు సహజంగా ఆ వరుస అలా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది, ఎప్పుడూ కూడా ఒక పూలమాల ఆకారంలో ఉంటుంది. ఆ బెగురు పక్షులు అలా ఆకాశంలో ఆ వర్షాకాలంలో నిండు వర్షాకాలంలో సాయంత్రం పూట ఆకాశంలో అలా వెళ్తుంటాయి, పైన నల్లటి మేఘాలు. ఈ దృశ్యాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు మహాకవి. ఏమంటున్నాడు? మేఘాభికామ. మేఘం వెళుతూ ఉంటే మేఘంతో పాటు ఈ కొంగల బారులు కూడా వెళ్తూ ఉంటాయి. అదే ఒక సినిమా కవి చెప్పాడు, నల్లని మబ్బులు గుంపులు గుంపులు, తెల్లని కొంగలు బారులు బారులు. ఇదే భావం. ఎవరైనా వాల్మీకిన ఉచ్ఛిష్టమిదం జగతు, వాల్మీకి చెప్పని భావం అంటూ లేదు. మేఘాభికామ పరిసంపతంతి. ఆ పరిసంపతంతి మేఘాల యొక్క ఆ వేగంతో పాటు సంపతంతి వెడుతూ సమ్మోదిత ఆనందిస్తూ భాతి బలాక పంక్తి. బలాకల యొక్క కొంగల యొక్క పంక్తి వరుస భాతి ప్రకాశిస్తున్నది. దేనివలే? వాతావధూత. గాలి చేత అలా కదులుతూ ఉన్నటువంటి లంబమాన అంబరస్య మాల ఇవ. ఆకాశానికి వేసిన మాల మెడలో అది అటు ఇటు కదులుతూ ఉన్నటువంటి ఆకాశానికి ఈ మాల ఎవరు వేశారు? ఇది ఏం మాల అంటే ఇది కొంగల యొక్క వరుస. వర పౌండరీకి, పుండరీకముల తెల్ల తామర పువ్వుల యొక్క మాల వలె. ఎవరి మెడలో మాల వలె? ఆకాశం మెడలో వేయబడిన తెల్ల తామర పువ్వుల మాల వలె ప్రకాశిస్తున్నది. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది అంటే వ్యాఖ్యాతలు చెప్పారు, భగవత్ కటాక్ష వర్షము చేత, భగవంతుని యొక్క కటాక్షం అనేది వర్షపాతం వంటిది. ఆ వర్షపాతం చేత ఒకంత వృద్ధి పొందిన భక్తి కలిగినటువంటి మహానుభావుల స్థితి ఇలా ఉంటుంది, ఇటువంటి భావనకి అనుకూలంగా ఉంటుంది అని ఈ వర్ణనను బట్టి మనం ఊహించవచ్చును. మేఘాభికామ పరిసంపతంతి సమ్మోదిత భాతి బలాక పంక్తి వాదావధూతావర పౌండరీకి లంబేవమాల రచితాంబరస్య. బాలేంద్ర ఇంద్రగోపాంతర చిత్రితేన విభాతి భూమిర్నవశద్వలేన గాత్రానువృత్తేన శుకప్రభేణ నారీవలాక్షోక్షిత కంబలేవా. ఇది మరొక అద్భుతమైన భావన. కొంగల బారులు ఆకాశం మెడలో వేసిన తెల్ల తామర పువ్వుల మాలల వలె ఉన్నాయి. ఇంకొక దృశ్యం చూపిస్తున్నాడు మహాకవి. నేల మీద అంతా పచ్చిక బీళ్లు, ఆకుపచ్చని శాద్వలాలు, వాటి మీద ఈ వర్షాకాలంలో ప్రత్యేకించి ఈ కాలంలో పుట్టుకొచ్చినటువంటి చిన్న చిన్న ఎర్రటి పురుగులు. అవి ఇలా పైన వీపు మీద ముట్టుకుంటే మెత్తగా ముఖమల్లాగా ఉంటాయి. వాటిని ఈ ఇంద్రగోపములు అంటారు. ఆ ఇంద్రగోపములు ఆర్ద్ర పురుగులు. ఆర్ద్ర కార్తెలో వస్తాయి, కార్తీక ముందు తర్వాత కూడా. ఆ కార్తెలో వచ్చేటటువంటి ఆర్ద్ర పురుగులు అవి ఎలా ఉన్నాయి? భూమి ఆ నవశాద్వలేన బాలేంద్ర గోపాంతర చిత్రితేన నవశాద్వలేన, ఇంకా ఎలా ఉంది? శుకప్రభేణ. అంతటా కొత్త పచ్చిక బయళ్ళు, మధ్య మధ్యలో ఎర్రని చిన్న చిన్న ఆర్ద్ర పురుగులు ఇలా చిత్రితమై ఉన్నందువల్ల ఇది ఎలా ఉంది అంటే ఒక మంచి ఆకుపచ్చడి చీర, దాని మీద ఎర్రటి పువ్వులు, అది లత్తుక రసంతో గాత్రానువృత్తేన శుకప్రభేణ,
అనువృత్తమైనటువంటి అనుకూలమైనటువంటి సుఖప్రభేణ చిలకపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రం మీద లాక్షా ఉక్షిత కంబళేన అంటే ఆ ఆకుప అది లత్తుక రసం నడుమ నడుమ అక్కడక్కడ చుక్కలు అంటిస్తే పచ్చని చీర మీద ఎలా ఉంటుందో ఈ శాద్వలముల మీద ఉన్నటువంటి ఇంద్రగోపాలతో కూడిన ఈ శాద్వలాలు ఒక స్త్రీ ధరించినటువంటి పచ్చని వస్త్రం, దాని మీద లత్తుగా రంగు అద్దబడినట్లుగా ఈ శాద్వలాలు కనిపిస్తున్నాయి. ఇది అద్భుతమైన భావన. దీన్ని బట్టి కూడా ఒక సాధకుడు తాను సాధిస్తున్న సాధనా దశలో పొందుతున్నటువంటి అనుభూతిని, ఆనందాన్ని ఇందులో స్పష్టంగా మనం కనిపెట్టవచ్చును. బాలేంద్ర గోపాంతర చిత్రితేన విభాతి భూమిర్నవశద్వలే. భూమి ప్రకాశిస్తున్నది ఎవరి వలె? నారీవ. ఇది ఇక్కడ భూమి ప్రకాశతే ఎవరి వలె? నారీవ, ఒక స్త్రీ వలె భూదేవి ప్రకాశిస్తున్నది. భూమి గోళం వరకు భౌతిక రూపం. ఆ భూమిలో ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానమే దేవత, భూదేవత. అది దేవతామూర్తి. ఇది పైకి విగ్రహ స్వరూపం. ప్రతి దాంట్లోనూ మనం కోదండరామాలయానికి వెళ్ళి కోదండరాముడి విగ్రహాన్ని చూస్తే పైకి కనిపించే విగ్రహం, ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆ దేవత, విగ్రహాది దేవత, ఆ దేవతని మనం చూడగలగాలి. దేని ద్వారా చూడగలగాలి? విగ్రహం యొక్క భౌతిక రూపం ద్వారా. భౌతిక రూపంలో ఏమున్నాయి? కోదండం ఉంది, బాణాలు ఉన్నాయి, నీలమేఘ శ్యామల వర్ణం ఉంది, వెడల్పాటి కళ్ళున్నాయి, పక్కన సీతమ్మ వారు ఉంది, ఇటు పక్క లక్ష్మణుడు ఉన్నాడు. ఇవన్నీ మనకి రామాయణం చదివితే రాముని యొక్క వర్ణన ఎలా ఉంటుందో మనసారా తెలిసిందే. కాబట్టి దాన్ని రామాయణం మొత్తం గుర్తొస్తుంది కోదండరామస్వామి విగ్రహాన్ని చూసినట్లయితే. అలాగే ఇక్కడ భూమిని చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు? ఒక స్త్రీ, ఆవిడే భూదేవి. భూదేవి అంటే దేవతా స్వరూపం. అన్నింటికీ దేవతా స్వరూపాలు ఉంటాయి. ఆ దేవతా స్వరూపం ఏం చెప్తుంది? ఆ దేవతా స్వరూపం భూదేవిలోనే కాదు, భూమిలోనే కాదు, సృష్టి మొత్తం అంతా ఉన్నది. బంగారం ఈ ఒక్క ఆభరణంలోనే కాదు, అన్ని సమస్త ఆభరణాల్లోనూ ఉన్నది బంగారమే. భూమిలో ఉన్నది పరమాత్మ తత్వమే. ఏ రూపంతో? భూదేవి అనేటటువంటి దేవతా విగ్రహ రూపంతో, తన్మాత్ర స్వరూపంతో. కాబట్టి ఇప్పుడు అది ఏమవుతుందన్నమాట? భూమి నారీవ దృశ్యతే, ఒక స్త్రీ వలె. అక్కడ భూమి ఏం చేసింది? శాద్వలం ఉన్నది, దాని మీద ఇంద్రగోప పురుగులు ఉన్నాయి. ఈ స్త్రీ ఏం చేసింది? భూదేవి ఏం చేసింది? ఆకుపచ్చడి చీర కట్టుకుంది, దాని మీద ఇంద్రగోపంలాగా లాక్షారసం అద్దినటువంటి చీర కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇది అద్భుతమైన భావన. బాలేంద్ర గోపాంతర చిత్రితేన విభాతి భూమిర్నవశద్వలేన గాత్రానువృత్తేన శుకప్రభేణ నారీవ లాక్షా ఉక్షిత కంబళేన నిద్రాశనై కేశవమభ్యుపైతి. ఇప్పుడు ఛందస్సులో నడక మారిపోయింది, పదబంధాల వరుస పేర్చటం మారిపోయింది, శైలే మారిపోయింది. వాల్మీకి మహాకవి కదా. నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతం నదీ సాగరమభ్యుపైతి హృష్ట బలాక ఘనమభ్యుపైతి కాంతా సకామ ప్రియమభ్యుపైతి. మళ్ళీ 4వ పాదంలోకి వచ్చేసరికి సకామ అయినటువంటి కాంత ప్రియం అభ్యుపైతి చేరుకుంటున్నది. నిద్రాదేవి శ్రీ మహావిష్ణువుని చేరుకుంటున్నది. అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర పొందటానికి సిద్ధం అవుతున్నాడు. అంటే అర్థం ఏమిటి? లోకాన్ని ఉజ్జీవన ప్రవృత్తిచే హరి తదేక చిత్తుడొకట.
అది శ్రీహరి నిద్రపోవటం అంటే అర్థం ఏమిటి? శ్రీహరి తదేక చిత్తంతో ఉండటం, ఆయన మనసులో ఒకే ఒక భావం ఉండటం. ఏమిటా ఒకే ఒక భావం? లోక అవనం, లోకాన్ని రక్షించటం. రక్షించేది శ్రీ మహావిష్ణువే, సృష్టించేటప్పుడు ఆయనే బ్రహ్మ, దాన్నే లోపలికి తీసుకునేప్పుడు ఆయనే రుద్రుడు. ఈ మూడింటి యొక్క సమూహం, సమాహార స్వరూపం పరమేశ్వరుడు. బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క సమాహార స్వరూపమే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది పరమేశ్వర స్వరూపం. శివం, అదే శివస్వరూపము, మంగళ స్వరూపము. ఆ శివస్వరూపానికి మూలం పరమాత్మ తత్వమే, స్వస్వరూపమే శివస్వరూపము. ఇది భావన. ఇప్పుడు కేశవుడికి నిద్ర శనై కేశవమభ్యుపైతి, నెమ్మదిగా నిద్ర అంటే ఆయన తదేక దీక్షలో ఉండిపోయినాడు. హరి తర్వాత ధృతం నది సాగరమభ్యుపైతి, వేగంగా నది సాగరాన్ని పొందుతున్నది. ఇది సహజం. వర్షాకాలంలో వర్షాలు విపరీతంగా పడటం, అవి నదుల్లో నీరు చేరటం, ఆ నదులు వేగంగా వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలిసిపోవటం. ఏమర్థమవుతోంది? స్పష్టాతి స్పష్టంగా శ్రీ మహావిష్ణువు లోకాన్ని రక్షిస్తూ ఉండగా ఆ మహావిష్ణువులో నుంచి వచ్చిన జగత్తు మళ్ళీ ఆ మహావిష్ణువులోకే వెళ్ళిపోతుంది. ఎలాగా? సముద్రంలో నుంచి వచ్చిన నీరు వర్షాల ద్వారా నేల మీద పడి నదీ రూపంలో మళ్ళీ సముద్రంలోకే వెళ్ళినట్లు మహావిష్ణువులో నుంచి వచ్చిన జీవజాలం అంతా మళ్ళీ మహావిష్ణువులోకే వెళ్ళాలి. వెళ్ళాము, వెడుతున్నాము అని తెలుసుకుంటేనే మోక్షం. తెలియకుండా ఉంటే మళ్ళీ మళ్ళీ తిరగటమే. అదే అజ్ఞానం. తెలియకపోవటమే అజ్ఞానం, తెలుసుకోవటమే జ్ఞానం. ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా, ఎన్ని సందర్భాల్లో చెప్పుకున్నా ఒక్కటే మాట, నీ స్వస్వరూపం తెలుసుకోవటమే జ్ఞానం. అది తెలియకపోవటమే అజ్ఞానం. అజ్ఞానం అంటే మాయ. నాకెందుకు తెలియదండి నా స్వస్వరూపం? నువ్వు మాయచే ఆవృతుడు అయినావు. అది నిజంగా తాడే, నువ్వు తాడంతా అనుకోవట్లా, సర్పమనే అనుకుంటావు, దూర దూరంగా పారిపోతున్నావు. ఒక జీవిత కాలం కాదు, వందల వేల జీవకాలాల్లో నువ్వు ఇదే పని చేస్తున్నావు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకో, స్వస్వరూప జ్ఞానం ఏర్పడుతుంది. ఇంతే చిన్న విషయం, చాలా తేలికైన విషయం, చెప్పుకోవటానికి తేలికైన విషయమే. కానీ సాధనలో ఎన్ని జన్మలు పడుతుందో, అసలు ఈ విషయాన్ని గ్రహించటానికి ఆ యోగ్యత ఆ చిత్తానికి ఎప్పుడు ఏర్పడుతుంది అన్నది కూడా అది చెప్పలేము. అది బ్రహ్మ జిజ్ఞాస కలిగినప్పుడు మాత్రమే ఆ స్థితి వస్తుంది అని బాలరాయణ మహర్షి సూత్రాల్లో చెప్పాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. నిద్రాశనై కేశవమభ్యుపైతి, ధృతం నదీ సాగరమభ్యుపైతి, హృష్ట బలాక ఘనమభ్యుపైతి. ఎలా ఉండాలి? సృష్టింపబడిన మానవుడు ఆభరణం సృష్టింపబడి మళ్ళీ కరిగిస్తే బంగారం అయిపోవటం అనేది ఎలా జరగాలి? ఎంత సహజంగా జరగాలంటే, సంతోషించినటువంటి కొంగల వరుస మేఘాన్ని పొందినంత సహజంగా జరగాలి. అలాగే బాగా వర్షాలకి నిండుగా ప్రవహిస్తున్న నది సముద్రంలో చేరిన అంత సహజంగా, అంత స్వచ్ఛంగా, అంత చక్కగా, అంత యథార్థంగా జరగాలి. ఏది జరగాలి? మానవుని యొక్క మనస్సు అజ్ఞానాన్ని పోగొట్టుకొని స్వస్వరూపాన్ని పొందాలి. అదే చింత, అదే ఆలోచన మహావిష్ణువు యొక్క ఆలోచన. అందుకనే చెప్తున్నాడు, నిద్రాశనై కేశవమభ్యుపైతి. ఎక్కడెక్కడి విషయాలు. ఇది ఇలా చెప్పడం అసంభవం, సాధ్యం కాదు. ఇది సామాన్య మానవులు, మామూలు కవుల వల్ల ఇది సాధ్యం కాదు. నిద్రాశనై కేశవం అభ్యుపైతి, కేశవుడి ప్రసక్తి తెచ్చాడు మొదటి పాదంలో. వెంటనే ధృతం నది సాగరం అభ్యుపైతి, వేగంగా నది సాగరాన్ని చేరుతున్నది. హృష్ట బలాక ఘనమభ్యుపైతి, కాంత సకామ ప్రియమభ్యుపైతి. విష్ణువు మొదటి పాదంలో, సకామయైన కాంత ఆఖరి పాదంలో.
సకామ కోరికలతో ఉన్నటువంటి కాంత ఏం చేస్తున్నది? ప్రియమభ్యుపైతి, ప్రియుణ్ణి చేరుకుంటున్నది. ఇక్కడ భార్య భర్త కాముక సంబంధం కాదు. అది పైకి వాచ్యార్థంగా కనిపిస్తే కనిపించవచ్చు, అంతటితో సరిపెట్టుకోవటం కాదు. మరి ఏమిటి? ఎలాగా ఒక ఒక కొంగలపాదు మేఘుణ్ణి చేరుకోవటం అసహజం కనిపిస్తోంది, అందులో ఎబ్బెట్టేం కనపట్టలేదు. కానీ ఈ కాముకి అది కామవతి అయినట్టు సకామ అయినటువంటి స్త్రీ ప్రియమభ్యుపైతి ఎలాగ జరుగుతుంది అంటే, ఇక్కడ ప్రియుడు అంటే పరమాత్మ. ఇదే భాగవతం శ్రీకృష్ణ అవతారం యొక్క పరమ ఉద్దేశం ఇదే. దీనిని సరిగ్గా అన్వయించక, చెప్పుకోక, విపరీతార్థాలతో దుష్టార్థాలతో చెప్పుకునే ఇది మనకి అక్కడక్కడ కనపడుతుంది. ఇది అటువంటి ఆ సంప్రదాయం ఉన్నది, అది తగ్గిపోతున్నది, సంతోషమే. కానీ దాంట్లో యథార్థ విషయం ఏమి అంటే, ఇది ప్రతి జీవుడు కూడా ఇక్కడ పురుష స్త్రీ భేదం, స్త్రీ అనేది కేవలం ఒక వాచక పదం మాత్రమే. ప్రతి మానవుడు ఒక స్త్రీనిగా తనని తాను భావించుకుని పరమాత్మని పురుషుడిగా భావిస్తే అది శ్రీకృష్ణుడు గోపికలు, శ్రీకృష్ణుడు అష్టమహిషులు, శ్రీకృష్ణుడు సమస్త చరాచర ప్రకృతి, శ్రీకృష్ణుడు మురళీనాదం విని వశమైపోయినటువంటి ప్రకృతి, జీవ ప్రకృతితో సహా, ఇది దాని పరమార్థం. అంటే ఎక్కడ విష్ణువు శ్రీకృష్ణుడు అవతారం కదా, ఎక్కడ బయలుదేరిందో మానవ తత్వం, మానవ మేధస్సు అంటే పరమాత్మ తత్వమే. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం, శరీరాల్లో శరీరం కానిది ఒకటి ఉంది, అదే పరమాత్మ తత్వం. అది నువ్వైపోతే నువ్వు పరమాత్మను చేరుకున్నట్టే. ఇదంతా వదిలేయటమే, ఇదంతా ఆభాస, లేదు, ఇది లేదు. అయ్యో నేను సరిపోతున్నాను, ఈ శరీరం ఇదంతా ఉట్టిది, శరీరం ఏమిటి, ఎక్కడుంది, ఎవడు వదిలేస్తున్నాడు? ఇది ప్రకృతిలో ఇవి ఇలా వస్తూ ఉంటాయి, పోతుంటాయి, నాకు వీటికి సంబంధం లేదు. ఉంది, పైకి అయితే అంటాం కానీ ఉంది సంబంధం అని అనుకుని దాని గురించి ఆ విధంగా తాపత్రయపడి చెప్తూ ఉంటారు. అది అట్లా వస్తుంది. నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతం నదీ సాగరమభ్యుపైతి హృష్టా బలాక ఘనమభ్యుపైతి కాంతా సకామ ప్రియమభ్యుపైతి. ఇక్కడ పరమ భాగవతోత్తములు, వైష్ణవోత్తములు మరొక విశేష భావాన్ని, అందరికీ అంగీకార యోగ్యమైనటువంటి విశేష భావాన్ని చెప్తున్నారు. అది ఏమిటి అంటే శేషి భావం. శేషికి శేషానికి ఉండే మధ్యలో భావాన్ని, సంబంధాన్ని శేషి భావము అంటారు. విష్ణువు ఆ యోగ నిద్రలోకి వెళ్ళటం, నదులు సముద్రాన్ని చేరటం, కొంగలు ఆ మేఘాలని చేరటం, తర్వాత సకామయైన కాంతప్రియుని చేరటం, ఇవన్నీ కూడా శేషభావాలైతే ఈ శేషభావాలన్నీ ఎవరిని ఆశ్రయించి ఉన్నాయి? శేషి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఉన్నాయి. ఈ శేషి సంబంధం చాలా ఉత్తమమైంది. ఇది సాధనా మార్గంలో మనకి ఎంతో ఉపయోగపడేటటువంటి భావం. అయితే ఈ భావం కూడా బాగా పరిణతి పొందిన తరువాత ఏమవుతుంది అంటే, నిర్గుణ స్వరూపంలోకి ఇంకా శేషి అనే భావం లైవ్ అయిపోతే ఏది మిగులుతుందో అదే పరమాత్మతత్వం, అదే స్వస్వరూప జ్ఞానం. ఇదే వైశిష్ట్యం, ఇంతకంటే విశిష్టత మరొకటి లేదు. అదే చెప్తున్నారు. నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతం నదీ సాగరమభ్యుపైతి హృష్టా బలాక ఘనమభ్యుపైతి కాంతా సకామ ప్రియమభ్యుపైతి. అలాగే మరొక భావాన్ని చెప్తున్నాడు. జాతావనాంతాః శిఖి సంప్రవృత్తాః జాతాః కదంబాః సకదంబ శాఖాః
జాతా వృషా గోషు సమాన కామ జాతా మహి సస్యవనాభిరామ. ఇవన్నీ ఈ విధంగా కనిపిస్తున్నాయి. జాత ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఎలా కనిపిస్తున్నాయి? వనాంతాహ జాతాహ, వనాంతములు వనములన్నీ కూడా శిఖి సంప్రవృత్త సంప్రనృత్తాహ, ప్రతి అడవి కూడా నెమళ్ళ యొక్క నాట్యాలతో నిండిపోయింది. ఆ నిండిపోవటాన్నే వనాంతములన్నీ శిఖి నాట్య నెమళ్ళ నాట్యములతో జాతాహ సంపూర్ణముగా సంపూర్ణములైపోయినవి. అలాగే కదంబాహ సకదంబ శాఖ, కదంబ వృక్షాలన్నీ కూడా సకదంబ శాఖలతో కడిమి పూల గుత్తులతో, ఇంకా కొమ్మలు ఆకులు చెట్టు కనపడలేదు, మొత్తం చెట్టు అంతా కదంబ పువ్వులే, అంటే కడిమి పువ్వులే మనకి కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆ వృక్షాలన్నీ పువ్వులుగా మారిపోయినాయి. అదేవిధంగా వనాలన్నీ నెమలి నాట్యాలుగా మారిపోయినాయి. వనం లేదు, ఏం కనిపిస్తోంది? నెమలి నాట్యమే కనిపిస్తోంది. అలాగే కదంబ వృక్షం కనపడలేదు, ఏం కనపడుతోంది? పువ్వులే కనపడుతున్నాయి. జాతా వృష గోషు సమాన కామా, వృషభములన్నీ గోవుల పట్ల సమాన కామం కలిగినవి అయిపోతున్నాయి. వర్షాకాలంలో ఆ గోవృషభ సమాగమం ఇది మామూలుగా లోకంలో ఎక్కడైనా జరిగేదే. అలాగా జాతామహి సస్యవనాభిరామ, భూమి అంతా సస్యాలతో నిండిపోయింది. ఇది చెప్పటం పరమాత్మ వాల్మీకి యొక్క ఉద్దేశం. భూమి నుండా ఎక్కడ చూసినా పంటలే, భూమి కనపడలేదు, ఏం కనపడుతుంది? పంటలే కనపడుతున్నాయి. పంటలేమిటి? మానవుడికి ఉపయోగించేటటువంటి పైరు పంటలు ఇవే కనపడుతున్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? భగవదారాధనా విధానంలో ఉన్నటువంటి ఒకానొక సాధకుని మనస్సు ఈ విధంగా భగవన్మయమైపోయి, ఆరాధనామయమైపోయి, స్వస్వరూప జ్ఞానంతో పూర్తిగా నిండిపోయి, ఇంకా భక్తుడు, అతని యొక్క భక్తి, సంసారం ఇవన్నీ ఏమీ కనపట్టలేదు. ఎలాగా? నేల కనపడటం లేదు, పైరు పచ్చలే కనపడుతున్నాయి. ఇంకా ఏంటి? వృషభాల్లో ఆ గో సమాగమ ఇచ్చే కనిపిస్తుంది. అలాగే కదంబ వృక్షాలు కనపట్టలేదు, కదంబ పుష్పాలే కనపడుతున్నట్టుగా మొత్తం ఈ భగవద్భక్తుని యొక్క హృదయంలో భక్తే తప్ప మరొకటి కనపడటం లేదు అని 5వ భావాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదే చెప్తున్నాం. జాతావనాంతాశ్చికి సంప్రనృత్తా జాతా కదంబాః సకదంబ శాఖాః జాతా వృషా గోషు సమాన కామాః జాతా మహి సస్యవనాభిరామ. దీంట్లో కూడా మనం వేదాంతపరమైనటువంటి సాధనాపరమైన అర్థం స్పష్టంగా చక్కగా మనకి మంగళప్రదంగా గోచరిస్తూ ఉన్నది. ఈ శ్లోకంలో 4 పాదాల్లోనూ అన్నీ ఇలా అయిపోయినాయి. జాతాహ ఆ రూపంలోకి అయిపోయినాయి, మారిపోయినాయి అని జాతాహ అనే శబ్దాన్ని ప్రయోగించి ఒక అద్భుతమైన శ్లోకం అంతా కూడా సౌందర్యాన్ని సృష్టించి తీసుకొచ్చి చూపించాడు వాల్మీకి. తర్వాత శ్లోకంలో మరొక ప్రక్రియ, అద్భుతమైన ప్రక్రియను చూపిస్తున్నాడు. వహంతి వర్షంతి నదంతి భాంతి జాయంతి నృత్యంతి సమాశ్వసంతి. అన్నీ ధాతువులే, అన్నీ క్రియలే. వహంతి వర్షంతి నదంతి భాంతి జాయంతి నృత్యంతి సమాశ్వసంతి. సద్నద్యో ఘనాయ మతగజాః వనాంతాః ప్రియా విహీనాః శిఖిన ప్లవంగాః. ఇంకా ఏమీ లేదు, కర్త అభావార్థక క్రియ. వహంతి నద్యః, నదులన్నీ కూడా పారుతున్నాయి. ప్రవహించకుండా ఏ నది లేదు. నదులు ఎప్పుడు ప్రవహించవు? వేసవి కాలంలో ప్రవహించవు. ఎందుకని? నీళ్లు ఉండవు. మరి ఇప్పుడు ఇదే కాలం వర్షాకాలం, కాబట్టి వర్షాకాలంలో నది యొక్క ధర్మం ఏమిటి? ప్రవహించటమే పని, ప్రవహించటమే, నిరంతరం ప్రవహించటమే. అందుకని ఏం చెప్తున్నాడు? మొట్టమొదటి పాదంలో అవి చేసే పనులు, తర్వాత మొదటి పాదంలో చేయబడిన పనులు, 2వ పాదంలో చేసిన కర్తలు. 2 మాటలు, ఇంకో మాట లేదు. వహంతి నద్యః, నదులు ప్రవహిస్తున్నాయి. వర్షంతి ఘనాః,
మేఘాలు ఏం చేస్తున్నాయి? ఇంకా వాటి పని వర్షించడమే పని, ఇంకో వేరే పని ఏది లేదు. వహంతి వర్షంతి నదంతి, నదంతి ఘేంకారాలు చేస్తున్నాయి. ఏమిటవి? మత్త గజా, మదించినటువంటి ఏనుగులు, ఇంకా వాటికి వేరే పని ఇంకోటి లేదు. అవి నదంతి ఆ ఘేంకారాలు చేస్తున్నాయి. తర్వాత భాంతి ప్రకాశిస్తున్నాయి, ప్రకాశించడమే పని, ఇంకో పని లేదు. ఏమిటవి? వనాంతాహ, వనములన్నీ ప్రకాశించడమే. ఎంత అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి అంటే చెప్పడానికి వీల్లేనంత అద్భుతంగా దివ్యమైన సౌందర్యంతో వెలిగిపోతున్నాయి వనాలన్నీ. ఎక్కడి నుంచి వచ్చింది? వనాల్లో ఉండేవి చెట్లు, పువ్వులు, మృగములు, నెమళ్ళు, పక్షులు, ఇవే కింద పచ్చిక బయళ్ళు, ఇవే వనాల్లో ఉండేవి. ఇవి ఉంటే చాలు, పుష్కలంగా ఉంటే వనం అద్భుతంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. వహంతి వర్షంతి నదంతి భాంతి, భాంతి ఏవి? వనాంత. జాయంతి, ప్రియురాండ్రని ఎడబాసిన వారు వాళ్ళనే ప్రియా విహీనాహ జాయంతి. ఇక్కడ శ్రీరాముడు వచ్చాడు, ఆయన ప్రియా విహీనుడుగా ఉన్నాడు. ఇప్పుడు శ్రీరాముడి పక్కన అమ్మవారు లేదు. అమ్మవారు ఎక్కడుంది? ఎక్కడో దూరంగా ఉంది. మరి ఈయన పరిస్థితి ఏమిటి? ఈయన ఏం చేస్తున్నాడు? జాయంతి, నిరంతరం అమ్మవారినే ఆయన ధ్యానం చేస్తున్నాడు. దీనివల్ల ఏం అర్థమవుతోంది? ఒకానొక సాధకుడు నిరంతరం పరమాత్మ తత్వాన్నే ధ్యానం చేస్తున్నాడు. శ్రీరాముడు అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడంటే జీవుడు పరమాత్మ తత్వాన్ని ధ్యానం చేస్తున్నాడు. అమ్మవారు శ్రీరాముడిని ధ్యానం చేస్తున్నది అంటే జీవుడు పరమాత్మ తత్వాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఒక్కటే అర్థం, ఇంకో వేరే అర్థం ఆలోచించుకో అక్కర్లేదు. ఇక్కడొక అర్థం అక్కడొక అర్థం చెప్పుకుంటే ద్వైతం వచ్చి పడిపోతుంది, లేనిపోని ఇబ్బందులని వస్తాయి. అది జాయంతి ఎవరు? ప్రియా విహీన నృత్యంతి, నాట్యం చేస్తున్నాయి. ఎవరు? శిఖిన, చిఖిన నెమిళ్ళు నాట్యం చేస్తున్నాయి. సమాశ్వసంతి ఎవరు? ప్లవంగా, అంటే ఒకే ప్రదేశంలో చేరి చక్కగా ఆ కాయలు, ఆ కసర్లు, ఆ పళ్ళు అవి ఎరుకునవి తినేస్తున్నాయి. సమాశ్వసంతి ప్లవంగా, వానరాలన్నీ సమాశ్వసంతి. ఇంకో అర్థం కూడా ఉంది, ఇవి శుభ్రంగా తింటున్నాయి ఇప్పుడు వానరాలు. ఇవి తిని తిని ఏం చేయాలి? ఈ బలం కూడబెట్టుకోవాలి. కూడబెట్టుకుని రేపు ఈ వర్షాకాలం అయిపోగానే ఆ బలం సంపాదించుకుని ఆ బలంతో వెళ్ళి రాక్షస మూకల మీద పడి వాళ్ళని చీల్చి చెండాడి రాక్షసులందరినీ సంహరించితే అప్పుడు అమ్మవారు మళ్ళీ శ్రీరామచంద్రుని యొక్క సమీపానికి, ఆయన అంకగతురాలై ఆయన పార్శ్వానికి చేరుకుంటుంది అనే ఇంత ధ్వని ఈ మాటలో కనిపిస్తున్నది. ఆ స్వామివారు అమ్మవారిని ధ్యాయంతి అంటే మనం ఆ అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది అద్భుతమైన ప్రయోగం కవిత్వంలో. ఏం చెప్తున్నాడు? వహంతి వర్షంతి నదంతి భాంతి జాయంతి నృత్యంతి సమాశ్వసంతి సద్నద్యో ఘనాః మతగజాః వనాంతాః ప్రియా విహీనాః శిఖినః ప్లవంగాః. చక్కగా తీర్చిదిద్దినట్టు పైపాదంలో ఎన్నున్నాయో 1 2 3 4 5 6 7 7 క్రియలు, 7 కర్తలు. ఒక చా లేదు, తూ లేదు, ఏదీ లేదు. ఏం అద్భుతమైనటువంటి పద విన్యాసం! ఇటువంటి కవిత ప్రదర్శన ఒక మహాకవి వల్ల తప్ప, ఎవరో కాళిదాసాదుల వల్ల తప్ప మరి ఎవరి వల్ల, సామాన్యుల వల్ల ఇలాంటి పద్య రచన, శ్లోక రచన సామర్థ్యం ఉండదు. ఇది మనం భావన చేసుకుంటే మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకో మాట చెప్తున్నారు, ప్రహర్షితాః కేతక పుష్పగంధం ఆఘ్రాయ హృష్టాః వన నిర్జరేషు ప్రపాత శబ్దాకులితాః గజేంద్రాః సార్ధం మయూరైః సమదా నదంతి. గజేంద్రాలు, మయూరాలు రెండు కలిపిన ఇక్కడ నినాదాలు చేస్తున్నాయి. గజం ఎప్పుడు కూడా ఘేంకర్, దానికి అనుకూలమైన ఉత్సాహం బాగా విజృంభిస్తే, బలం బాగా పెరిగితే అది ఘేంకరిస్తుంది. ఘేంకరించడానికి ఒక కారణం ఒకటే,
ఆనందం పొందినటువంటి పరమాత్మ స్వరూపానికి దగ్గరగా వెడుతున్నటువంటి సాధకుడు ఆనందిస్తాడు. ఆ ఆనందించటం సహజమైన లక్షణం. అలాగే ఇక్కడ వర్షాకాలంలో శుభ్రంగా మేత మేసి మదించిన ఏనుగు నినదిస్తుంది, అది గర్జిస్తుంది. ఇంకా వర్షాకాలంలో నినదించే కూత కూసేటటువంటి పక్షి ఇంకోటి ఉన్నది, అదే మయూరం, నెమలి. ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయి? ప్రహర్షితా కేతక పుష్పగంధం. సంతుష్టములయ్యున్న మతగజములు మొగలి పూల గంధ్రాన్ని ఆఘ్రాణించి మరింత సంతోషం పొందుతున్నాయి. ఎవరు? గజములు. దేనిని పీల్చి? కేతక పుష్పగంధాన్ని, మొగలి పువ్వుల వాసనని పీల్చి మరింత ఆనందిస్తున్నాయి. ఆగ్రాయ హృష్టాహ, ఆనందిస్తున్నాయి. వన నిర్జరేషు, ఇది ఎప్పుడు అని భావించాలి? వర్షపాతానికి ముందు. తర్వాత ప్రపాత శబ్దాకులితా గజేంద్రాగ, అడవిలోని సెలయేళ్ల నుండి ప్రపాతం అంటే పైనుంచి సెలయేరు కిందికి పడటం అనే శబ్దం. అది పెద్ద చక్కటి మృదువైన అద్భుతమైన కర్ణరసాయన భూతమైనటువంటి శబ్దాన్ని చేసుకుంటూ సెలయేరు కిందకి జల ప్రవాహం పడుతూ ఉంటుంది శబ్దిస్తూ. ఆ శబ్దానికి ఆకులితమైన గజేంద్రాలు ఆ కేతకి గంధాన్ని ఆఘ్రాణించినప్పటికీ హృష్టములయ్యి మధ్యలో ఈ నదుల యొక్క నీరు కింద పడటం వలన కొద్దిగా బెదురుతూ మయూరైసార్థం, నెమళ్లతో సహా కలిసి సమదాహ నదంతి. సమదాహ, మదంతో కూడుకున్నవై నెమళ్ళు ఏనుగులో కూడా నదంతి, శబ్దం చేస్తున్నాయి. ఈ విధంగా దీంట్లో కూడా మనం స్పష్టంగా సాధకుని యొక్క దశ, ఆ భావాన్ని మనం చదవచ్చు, తెలుసుకోవచ్చు. ఇంకా తర్వాత అద్భుతమైన భావాలు ఏ విధంగా మహాకవి చెప్పాడో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.